హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కరోనా ఎఫెక్ట్ కి స్కూల్స్, కాలేజెస్ అన్ని బంద్ అయిపోయినాయి కదా. అందరూ ఇంట్లోనే అన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతూ సేఫ్ గా ఉండండి. ఇంకో 2-3 వీక్స్ లో మొత్తం సెట్ అయిపోయి నార్మల్ రెగ్యులర్ రొటీన్ లైఫ్ లోకి అందరం వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. ఇవాల్టి వీడియోలో నేను డిఐవై ఫోటో ఫ్రేమ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇవాల్టి రిడల్ చూసేద్దాం. Word I know, 6 letters it contains. Remove 1 and 12 remains. What is it? రిడల్ కి ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు మనము ఫోటో ఫ్రేమ్ చేయడం నేర్చేసుకుందాము. అందుకన్నా ముందు ఈ ఐడియా అండ్ కాన్సెప్ట్ నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది. తనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా 4x6 ఫోటోని తీసుకొని దానికి లెంత్కి సరిపడా మనము పేపర్ని కట్ చేసుకోవాలి. పైన కింద కొంచెం ఎక్స్ట్రా పేపర్ని వదులుకోవాలి. అండ్ థిక్నెస్ కూడా మనం ఫోటోని బట్టి చూసుకోవాలి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో కూడా మనం ఇలా లెంత్ని మెజర్ చేసుకొని చూసుకోవచ్చు. సైడ్న పెట్టే పీసెస్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. 2 పీసెస్ సేమ్ లెంత్లో ఉంటాయి కదా, అందుకని ఆ 2 పీసెస్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, సైడ్ పెట్టిన 2 పీసెస్ సేమ్ లెంత్ లో కట్ చేస్తున్నాను. అండ్ ఇది పైన పెట్టే పీస్, ఇది కొంచెము ఫోటో లెంత్ కన్నా సైడ్స్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కిందన పెట్టే పీస్, ఇది అన్నిటికన్నా చిన్న పీస్ ఉంటుంది. ఇది కరెక్ట్గా ఆ ఫోటో ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత సైజ్ పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారు కదా, 3 సైజెస్లో 4 పీసెస్ని మనం కట్ చేసుకున్నాము. అటు ఇటు సేమ్ లెంత్ ఉన్న పీసులు, పైన కొంచెం పెద్దది, కింద కరెక్ట్గా ఫోటో సైజ్ అంత పీస్ కట్ చేసుకున్నాము. అండ్ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని మిడిల్లోకి ఫోటోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా 4 పీసెస్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోటోని ఒకసారి ఇన్సర్ట్ చేసుకొని చూసుకోవాలి.
తర్వాత మనం గ్లూ చేసేసుకోవడమే. ఇలా ఒకదానిలో ఒకటి ఓవర్లాప్ చేసేసి గ్లూ చేసుకోవాలి. ఇది బయటకి పెట్టినా బాగుంటుంది, లోపలికి పెడితే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. ఇలా లోపలికి పెట్టుకొని గ్లూ చేసుకున్నాము. ఇలా 2 సైడ్స్ గ్లూ చేసుకున్న తర్వాత ఫోటోను ఒకసారి ఇన్సర్ట్ చేసుకొని చూస్తాం. చూసారు కదా, ఫోటో కరెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు పైన పీస్ ఫ్రేమ్కి ఎక్కడ అటాచ్ కాదు, ఆ పీస్ సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే మనము ఫోటోని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకోవచ్చు, మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు. మనం ఫొటోస్ చేంజ్ చేసుకోవడానికి వీలుగా పైన పీస్ని సపరేట్గా గ్లూ చేసుకోవాలి. ఆ ఎడ్జెస్ మాత్రమే గ్లూ చేసుకోవాలి పైన పీస్కి. చూసారు కదా, ఈ పైన పీసు ఫ్రేమ్తో ఎక్కడ అటాచ్ అయి ఉండదు, సపరేట్గానే ఉంటుంది. తర్వాత ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఫోటో ఫ్రేమ్ని. అంతే, ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వాల్కి హ్యాంగ్ చేసుకునే విధంగా థ్రెడ్ అరేంజ్ చేసుకుందాము. అంతకన్నా ముందు మన రిడల్కి ఆన్సర్ చూసేద్దామా? చూసారు కదా, స్క్రీన్ పైన మన రిడల్కి ఆన్సర్ డజన్స్ అండ్ ఎస్ రిమూవ్ చేస్తే డజన్. డజన్ అంటే 12. సరిపోయింది కదా ఆన్సర్. ఫోటోకి ఎక్కడా టచ్ అవ్వకుండా ఫ్రేమ్కి మాత్రమే మనము అలా 2 స్మాల్ పీసెస్తో థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్స్లో మనం పెట్టే ఫొటోస్ అసలు ఎక్కడా డ్యామేజ్ అవ్వవు. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేరే ఫోటోని కూడా మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతే, అన్ని పీసెస్ని అలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫొటోస్ రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ DIY ఫోటో ఫ్రేమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.